చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత అరాచకమైన ప్రభుత్వమో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులే ఇప్పుడు వాళ్ళే క్లియర్గా చెప్తా ఉన్నారు. నిన్న సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని పార్టీలు హాజరైన, ఇక న్యూట్రల్గా ఉండే వ్యక్తులు వచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీకి బాగా అనుకూలంగా ఉండే వ్యక్తులు, ఈ రోజుకి కూడా విపరీతమైన అనుకూలమైన వ్యక్తులు కూడా నిన్న ఆ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశం అసలు జరగడం పైనే నిన్న ఆంధ్రజ్యోతి డిబేట్లో, వెంకటకృష్ణ డిబేట్లో ఒక అతను మాట్లాడతాడు, వెధవలతో పోలుస్తూ వెధవలు అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడండి. ఎంత దుర్మార్గం! అసలు యూఏపీఏ లాంటి చట్టం గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఏ ఒక్క వ్యక్తి పైన కూడా పెట్టలే. అది చాలా కఠినమైన చట్టాలు అవి. ఇక్కడ రావణ్ అని చెప్పి ఒక సామాన్యుడి పైన ప్రయోగించడం కరెక్టేనా? అతను నిజంగా అతను తప్పు చేసుంటే అతని మీద చేసినప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు? ఈరోజు చాలా రోజుల తర్వాత గడిచిపోయాక అదిగో ఇది అని చెప్పి ఫేక్ వీడియోల మీద ఎందుకు కేసులు పెట్టాలి? ఇక్కడ రావణ్కి ఎవరు మద్దతు ఇవ్వట్లా. ఇదే రావణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ పెంచి పోషించిన వ్యక్తి. ఇదే రావణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అభిమాని. ఈ రావణ్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేసి ప్రజల్లో పూర్తి స్థాయిలో ఇదిగో మాకు కానీ ఎవరైనా కానీ నచ్చని వ్యక్తి కానీ ఎవరైనా ఉన్నా, మా రాజకీయానికి ఎవరైనా అడ్డుగా ఉన్నా, లేకపోతే మా రాజకీయంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా సొంత మనుషులనే మేము బలి చేస్తామంటానికి రావణ్ ఉదాహరణ పెద్ద ఎగ్జాంపుల్. ఇక మనం చూస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన, లేకపోతే సామాన్యులు న్యూట్రల్గా ఉండే వ్యక్తులు ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళపైన విపరీతం కేసులు పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు యూఏపీఏ లాంటి చట్టం అనేది నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ గతంలో ఏ ప్రభుత్వం ప్రయోగించాల, పక్క రాష్ట్రాలు కూడా ఎవరు ప్రయోగించారు. కానీ మన రాష్ట్రం దౌర్భాగ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సామాన్యులు భయపెట్టడానికి, సామాన్యులు బెదిరించడానికి, సామాన్యులు మాకు అడ్డొచ్చి మాకు క్వశ్చన్ చేస్తే ఇదిగో ఇటువంటి చట్టమే మేము ప్రయోగిస్తామని చెప్పి బలంగా సమాజాన్ని చాటి చెప్పడం కోసం ఈ చట్టాలు ప్రయోగించారు. నిన్న ఇదే ఏబిఎన్ డిబేట్లో జరిగినటువంటి చర్చలో గఫూర్ అని చెప్పి సిపిఐ నాయకుడు ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. ఒకసారి ఆ డిబేట్లో జరిగిన చర్చను వినండి. ఆయన వ్యతిరేకించాడు. ఈయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మాట్లాడతారు చాలా సందర్భాల్లో. ఆంధ్ర రాష్ట్రంలో ఈ యూఏపీఏ చట్టం కొత్తగా, యూఏపీఏ చట్టం పాతది ఉంది, దాన్ని సవరించి అమిత్ షా గారు రూపొందించినటువంటి ఒక నిర్బంధ చట్టం ఇప్పుడు ఉండేటువంటి యూఏపీఏ చట్టం. ఈ యూఏపీఏ చట్టం కింద ఎన్ని కేసులు పెట్టినారు ఏమైనా చెప్పగలుగుతారా? నాకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? నాకు తెలిసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇది ఫస్ట్ కేసు. ఇప్పుడు ఫస్ట్ కేసు ఈ రెండేళ్లలో గవర్నమెంట్ లో కూడా లేదు, పోయిన గవర్నమెంట్ లో కూడా లేదు. ఈ గవర్నమెంట్ ఇప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి, ఇప్పుడు నేను కూడా వ్యతిరేకిస్తున్నానండి, నేనేం దాచుకోదలుచుకోలేదు. యూఏపీ అనేది దేశంలో ఒక గుర్తింపబడినటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టం, అది నిర్బంధ చట్టం, స్టాన్ స్వామిని చంపిన చట్టం, అది అమలు విచారణ లేకుండా చేసిన చట్టం, అది కానీ అమల్లో అమల్లో ఉందండి. అమల్లో ఉంటే చట్టమే కదా అది. మీకు నాకు నచ్చకపోవచ్చు ఆ చట్టం. గఫూర్ సాబ్ ఒక్క నిమిషం. వీడు మళ్ళీ గెలిచారా? మిత్రుడుగా ఉండి పద్ధతిలో ఉండేటువంటి ఏపీ వెంకటేశ్వరరావు ఈ రోజు వ్యతిరేకిస్తున్నాడు. సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. సిపిఐ పార్టీ మీకోసం పనిచేసిన పార్టీ, సిపిఐ పార్టీ వ్యతిరేకిస్తుంది. రాష్ట్రంలో అనేక మంది మీకోసం అంటే టీడీపీ కోసం అండి. అది ఆయన విజయ్ కుమార్ చెప్పండి, మీకోసం నాకు చెప్తే నా కోసం క్లియర్గా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మద్దతు ఇచ్చిన వ్యక్తులు, 2024 ఆయన గెలవాలనే ఆకాంక్షతో పనిచేసిన వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని బలంగా క్వశ్చన్ చేస్తున్నారంటే ఇంక ఈ ప్రభుత్వం దీనస్థితి చూడండి. వీళ్ళు అరాచకాన్ని ఎలా పెంచిపోస్తున్నారు చూడండి. ఇందాకో చంద్రబాబు నాయుడు గారు అంటారు జగన్ గారిని వ్యక్తిగత దూషణకు దిగుతూ ఎక్కడో షాబాద్ అని చెప్పి ఎవరో ఒక అతను ఫోక్సో కేసులో ఇరుక్కుంటే వాళ్ళ కుటుంబ సభ్యులను 6 చంపాడంట. ఆ వ్యక్తితో జగన్ గారిని పోలుస్తాడు చంద్రబాబు నాయుడు గారు. 50 ఏళ్ళ రాజకీయ జీవితం, 20 సంవత్సరాలు దాదాపు, ఏదైతే ముఖ్యమంత్రికి 16 సంవత్సరాలు, దాదాపు 15-16 సంవత్సరాలు, మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కానీ 15 సంవత్సరాలు. ఇంత అనుభవం ఉంది, ఇన్నిసార్లు మంత్రి పదవులు చేసి, ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యి, దేశంలో నేను అంత సీనియర్ మోస్ట్ అయ్యింది అంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం తగునా మీకు? తగునా? ఇక లైవ్ డిబేట్లో వెధవలు అని చెప్పి సమాజం కోసం, సమాజంలో జరుగుతున్న తప్పులు ప్రభుత్వం మీద క్వశ్చన్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు ఇటువంటి వ్యాఖ్యలు పోలుస్తారు. ఈయన ఈ వెధవలు అంటారు ఈయన వాళ్ళందరినీ.
కౌంట్ టేబుల్ పెట్టలేదు. కంట్రోల్ వెంకట కృష్ణని, టీవీ ఫైవ్ మూర్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఏం చేయలేదు. గమ్మాలు ఉన్నాము, ఏం చేయలేకపోయాం. మాట్లాడతారు విజయ్ తప్పు సార్, తప్పు మీరు ఏ విధంగా లేకుంటే నీ ఉద్యోగం నడిచిందా? కాదు సార్, నేను చెప్పేది క్లియర్గా నేను చెప్పింది రౌండ్ టేబుల్ కాదు. రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఈయన ఎంత దుర్మార్గంగా వెధవలు 5 అంటారు, వెధవలు 5 అని చెప్పి మాట్లాడతాడు. వెంటనే గఫూర్ గారు అంటారు పోయే కాలం దాపురిస్తే ఇటువంటి మాటలు వస్తాయి అంటాడు. పోయే కాలం దాపురిస్తే అంటే ఎంత అహంకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. అధికారం అనేది వీళ్ళకి శాశ్వతం అని భావిస్తున్నారా? వీళ్ళకి క్వశ్చన్ చేసిన వాళ్ళని ఇలాగే వేధింపులకు గురి చేస్తాం, ఇలాగే తొక్కుతామని చెప్పి వీళ్ళు మాట్లాడతారా? సమాజానికి మీరు చెప్పిన డైలాగులు ఏంటి, మీరు ఆ రోజు ఇచ్చిన హామీలు ఏంటి, అసలు మీరు ఈరోజు చేస్తున్నది ఏంటి? ప్రజలు వెయిట్ చేస్తున్నారు మీ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు దింపుదామని చెప్పి. వాస్తవంగా ఒక సందర్భం వస్తే ఆ రోజు మీకు ఓటమి అనేది ఎలా ఉంటుందంటే మీకు కల్లో కూడా ఊహించినంత